నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేశారు, సో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇదే అంశంపై జోరుగా అయితే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే. నమస్కారం. విజయ్ గారు, కామెంట్స్ మనం చూస్తున్నాం, మైనంపల్లి హనుమంతరావు గారు మాట్లాడినవన్నీ మంత్రి హరీష్ రావుకి సంబంధించి. సో ఎందుకంటారు, ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయంటారు? మైనంపల్లి హనుమంతరావు గారు 2 సీట్లు ఆశించారు. ఒకటి మల్కాజ్గిరిలో తన సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానము, అదేవిధంగా కొడుకుకు మెదక్ నియోజకవర్గంకి సంబంధించినటువంటి తన కొడుకుకు సీట్ ఇవ్వాలనేది ఆ పార్టీ ముందు డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా మాట్లాడి ఇవ్వలేము, కొడుకుకి ఇవ్వలేము, కేవలం నీకు మాత్రమే ఇస్తారని ఇంటర్నల్గా అనౌన్స్ చేయడానికి ముందు జరిగినటువంటి పరిణామంలో చెప్పడం జరిగింది. చెప్పినా తను అంగీకరించలేదు. నాకు నా కొడుకు ఇద్దరికి ఇస్తేనే పోటీ చేస్తా, లేకపోతే లేదు అనేది చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో నేను తిరుపతి పోయినటువంటి సందర్భంలో అదే సమయంలో ఇక్కడ లిస్ట్ అనౌన్స్మెంట్ కూడా జరిగినది. తనకు ఇస్తున్నారు, కొడుకుకి ఇస్తలేరు అంటే కొడుకుకి ఇవ్వకపోవడం మెదక్ జిల్లా మొత్తం మంత్రి హరీష్ రావు చూస్తున్నా అనే కారణం కావచ్చు, అభిప్రాయం అంతా హరీష్ రావు ఏమైనా అడ్డుకుంటున్నారేమో అనే నేపథ్యంలో మెదక్కు సంబంధించిన నియోజకవర్గము తన కొడుకుకి సీటు రాకపోవడానికి హరీష్ రావే కారణం అనే ప్రధానమైనటువంటి అలిగేషన్ తోటి ఒక హార్ష్గా విపరీతమైనటువంటి పదజాలంతో ఆ పార్టీ నాయకుడి మీద విమర్శలు చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో సీటు ప్రకటించడం జరిగింది. ఆయన పేరు కూడా అందులో ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆ పార్టీ అధ్యక్షుడు సీట్లు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారిని కూడా అక్కడ మీడియా సమావేశంలో జరిగినటువంటి దాంట్లో క్వశ్చన్ కూడా జరిగింది. హనుమంతరావు గారు ఇలా అంటున్నారు ఏంటి అనే అంశం మీద వచ్చిన తర్వాత కూడా ఇష్టం ఉంటే పోటీ చేయండి, పార్టీలో నిబంధనలకు లోబడి ఉంటే పోటీ చేయండి, లేకపోతే లేదు చేయకపోవచ్చు అనేది ఆ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది హనుమంతరావు గారు, నేను ఆ పార్టీలో ఉండి పోటీ చేయాలా వద్దా, అదే రకమైనటువంటి పదజాలము, అదే రకమైన పార్టీ నాయకుడి మీద విమర్శలు కొనసాగిస్తారా లేదా అనేది ఈ 1-2 రోజుల్లో తేలుతుంది. తేలితేనేమో ఉంటారు, అది కూడా క్షమాపణ చెప్పో పార్టీ జరుగుతున్నటువంటి దాంట్లో అయితే ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కొంతమంది పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. క్షమాపణ చెప్తారా, పార్టీ బీఫామ్ తీసుకుంటారా, లేదా పోటీ చేస్తారా చేయరనేది అతని విమర్శ చేసినటువంటి హనుమంతరావు మీదనే ఆధారపడి ఉంటున్నటువంటి అంశంగా చూడాల్సింది. విజయ్ గారు, అయితే నిన్న అంటే సీఎం కేసీఆర్ మాట్లాడినప్పుడు కూడా ఎవరికైతే కొన్ని పదవులు రాని వాళ్ళు, ఈసారి అవకాశం దక్కని వాళ్ళు నిరుత్సాహపడవద్దు, ఖచ్చితంగా ఇంకా అవకాశాలు ఉన్నాయి, ఎమ్మెల్సీ కానీ ఎంపీగా కానీ ఇంకా అవకాశాలు, లేదంటే కీలక పదవులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తాం, నిరుత్సాహపడద్దంటూ కూడా కొన్ని చెప్పారు. సో ఇప్పుడు ఆయనకి మైనంపల్లి హనుమంతరావుకి అయితే టికెట్ ఇచ్చారు ఈసారి కూడా, అయినా కానీ కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు అంటే ఆయన శాంతించే పరిస్థితి లేదంటారు, అంటే ముందు భవిష్యత్తులో అవకాశాలు రావచ్చు, లేదా నెక్స్ట్ టైం ఇంకేదైనా అవకాశం ఇవ్వచ్చు ఆయన కోరుకున్నట్టుగా వాళ్ళ కొడుక్కి. సో అయినా కానీ ఎలా చూడొచ్చు అంటారు? ఇవి రాజకీయాల్లో ఇప్పుడు వారసత్వంగా ఒకరికి ఇద్దరికి ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఆచితూచి ఆలోచిస్తున్నటువంటి అంశం. విత్ ద పార్టీలో ఇద్దరికి తండ్రి కొడుకు కావాలని డిమాండ్ చేయాలంటే ఏంటి, నీకున్నటువంటి క్రైటీరియా ఇక ఎవరు లేరు రాజకీయాల్లో, వేరే వాళ్ళు లేరా? ప్లస్ నువ్వు హైదరాబాద్లో ఉన్న మల్కాజ్గిరి, మళ్ళీ మెదక్ నియోజకవర్గం, అదే మెదక్ నియోజకవర్గం గతంలో నువ్వు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు. డిమాండ్ పెట్టాడు రాజకీయాల్లో, ఇవ్వలేదు పార్టీ, ఇవ్వలేదు ఆ పార్టీ, ఇవ్వకపోతే వెళ్ళిపోయి వేరే పార్టీలో ఇద్దరికి టికెట్ ఇస్తే చేసుకోవాలి, లేదు ఇండిపెండెంట్గా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలి. ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఇద్దరికి కావాలనే దాని మీద తిరస్కరించడం జరిగింది. ఇద్దరికి ఇవ్వలేము ఆయన ఒకేసారి ఇద్దరు కావాలని ఒక ఎమ్మెల్యే పట్టుబట్టి బెదిరించే యాంగిల్ చేస్తే ఏ పార్టీ అయినా హైకమాండ్ చాలా లైట్గా తీసుకుంటుంది. అలానే అటువంటి వాళ్ళని పార్టీ నుంచి తీసివేయడమో, లేకపోతే యాక్షన్ తీసుకోవడమో, చర్యలు తీసుకోవడమో, లేదా బీఫామ్ కట్ చేయడమో, మీకు కూడా ఇవ్వలేము ఇప్పటికి కూడా పార్టీ అధ్యక్షుడు ఓపిక పట్టినట్టు. అసలు యాక్చువల్గా నిన్న అంత పెద్ద మాట అన్నటువంటి నేపథ్యంలో, ఆ రకంగా విమర్శలు చేసిన నేపథ్యంలో అది కూడా పెండింగ్ లో పెడతారని అందరు అనుకున్నారు. అంత పెద్ద తిరుపతి వెళ్ళి అంత పెద్ద మాట అన్న తర్వాత పెండింగ్ లో పెడతారు, అందరు పెండింగ్ లో పెడతారు, ఆయనకి ఇవ్వరు అనే ఒక అంచనాకే ఉన్నారు. కానీ
ఆయనకే సీట్ ఇస్తున్నట్టు పేరు ప్రకటించిన తర్వాత కూడా ఇంకా అగ్రెసివ్గా అలానే ఉన్నారా? నిన్న నుంచి అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏమి తాజాగా విమర్శలు చేసినట్టు స్టేట్మెంట్ అయితే రాలేదు. తనకున్నటువంటి అనుచరులు కూడా సంబరాలు చేసుకున్నారు, టికెట్ వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. మరి ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి అనుచరులు చెప్తున్నారు అనే సమాచారం కూడా ఉన్నది. ఎందుకన్నా ఇదంతా గొడవ, వచ్చింది ఏదో టికెట్ వచ్చింది, కొడుకు ఇద్దరికి ఇవ్వాలంటే ఎవరు ఇయ్యరని చుట్టూ ఉన్నటువంటి అనుచరులు కూడా చెప్తున్నారు. హనుమంతరావు తగ్గాల్సినటువంటి అవసరం, తగ్గకపోతే రాజకీయాలు ఎవరి ఇష్టం వాళ్ళ, సెల్ఫ్ సూసైడ్స్ అనే ఉంటాయి తప్ప వేరే వాళ్ళ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనేదే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాల్సినటువంటి ఆ స్ట్రాటజీ రాజకీయ నాయకులు వేసుకోవాలి తప్ప కొన్ని సందర్భాల్లో మొండిగా పోయి అది విపరీతమైనటువంటి దానికి పోతే రాజకీయంగా వాళ్ళకే నష్టం జరుగుతుంది. దానికి టీఆర్ఎస్ పార్టీలో అనేక మంది ఆశావాహాలు ఉన్నారు. ఇంకా ఈయనకి ఇచ్చిన తర్వాత నా కొడుకుకు కూడా వాళ్ళు కొడుకు కోసం ఈ రకంగా చేయడం అంటే ఇప్పుడు ఉన్నటువంటి అదే వేరే ఎంతో మంది ఉన్నారు. నువ్వు పోయింది ఏంది ఇక్కడి నుంచి పోయి, నేను 6 నెలలు పోయింది కూడా ఏంది వాళ్ళ కొడుకు మెదక్కు పోయి ఒక 6 నెలల నుంచి ఏదో ట్రస్ట్ పెట్టి సేవ చేస్తున్నా అని చెప్పగానే టికెట్ ఇచ్చేస్తారా? పార్టీకి సంబంధించి ఏ పార్టీ అయినా, ఒక బీఆర్ఎస్ కాదు, మిగతా జాతీయ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలనైనా కొన్ని ఉంటాయి టికెట్. రాజకీయ వ్యవస్థ అనేది రాజకీయంగా అనేక అవకాశాలు కోరుకుంటారు, అనేక మంది ఉంటారు రాజకీయంగా వచ్చిన అలా పోటీ తట్టుకొని ఎవరికి ఇస్తే గెలుస్తారు. ముందు పార్టీలు ఏంది, ముందు గెలవాలని చూస్తే ఏ పార్టీ గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వేరే సాయం చేస్తూ వేరే రకంగా ఆదుకుంటాం రాజకీయాల్లో అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు బాలు హనుమంతరావు కోర్టులనే పోయింది, టికెట్ కూడా ఇచ్చారు, మంచిగా వ్యవహరించి తప్పైందనో క్షమాపణలు చెప్పాలని కోరుకుని ఉంటేనేమో ఉంటుంది బీఫామ్, లేదా వెళ్ళిపోయి ఇద్దరికి ఏ పార్టీలో సీట్ ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయడం, లేదా ఇండిపెండెంట్గా ఇద్దరు పోటీ చేయడమే తప్ప మరో మార్గం హనుమంతరావుకి లేదు. విజయ్ గారు, అయితే మొదటి ఈయన అంటే మైనంపల్లి హనుమంతరావు ప్రపోజల్ పెట్టినప్పుడు తన కొడుకు కూడా మెదక్ సీట్ ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినప్పుడు అధిష్టానం నుంచి అసలు ఎటువంటి సంకేతాలు వచ్చాయి? జనరల్ సిట్టింగ్లకు ఎవరికి మార్చలేరని ముందు నుంచి చెప్పి సిట్టింగ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సర్వేలు చేయించుకున్నా ఇంకేం చేయించినా ఆ ఎమ్మెల్యేకే పాజిటివ్గా వచ్చిన తేలిపోయింది కదా, అందుకే టికెట్ ఇచ్చిర్రు. వాళ్ళు సర్వే చేయించుకొని ఎవరైతే గెలుస్తారో అనేది ఆ పార్టీ అధ్యక్షులు, ఆ పార్టీ వ్యవస్థ అంతా సర్వే చేయించుకొని సిట్టింగ్లకే మ్యాక్సిమం ఇచ్చారు. అటువంటి నేపథ్యంలో సిట్టింగ్ను మార్చి అది నేను పక్క జిల్లా, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఇప్పుడైతే ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి నుంచి ఉన్నాను, ఇక్కడ నుంచి పోయి నా కొడుకుకి ఇవ్వాలి. మరి ఇంత పట్టుపట్టడం అంటే అది సాధ్యమే పని కాదు, లేనప్పుడు వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, పార్టీ నుంచి వెళ్ళిపోవాలి, ఇండిపెండెంట్ గా చేసుకోవాలి. ఇంకేదైనా పార్టీ ఆఫర్ ఇస్తే ఆ పార్టీని చూడాలి తప్ప ఇప్పుడు టికెట్ ఇచ్చి మళ్ళీ వచ్చి గతంలోనే తెలుగుదేశం నుంచి ఇందులోకి వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆదరించింది, నాకు రాజకీయ భిక్ష పెట్టిందని కూడా హనుమంతరావు 1-2 సార్లు చాలా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో రాజకీయంగా అంత పెద్ద సీనియర్గా ఉన్నటువంటి హనుమంతరావు కూడా అట్లాంటి పదజాలం వాడకుండా ఓపికగా ఉండి, ఆల్రెడీ ఉన్నది ఒకటి ఇంట్లో ఒక ఎమ్మెల్యే పదవి ఉన్నది, మళ్ళీ ఇచ్చినటువంటిది ఆశ అన్నట్టు ఏంటంటే ఆశ నుంచి అత్యాశ ప్లస్ డబ్బు ఉందనే ఒక ప్రభావము, అంత ఓవర్ యాక్టివ్గా స్పందించాల్సిన అన్ని సందర్భాల్లో తనకు అనుకూలంగా ఉండవు పరిస్థితులు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉన్నంత మాత్రాన మొత్తం రాజకీయ వ్యవస్థని నేను శాసిస్తా అంటే అట్లాంటి డబ్బులు ఉన్న వాళ్ళు చాలా. రాజకీయంగా ఉండాలంటే ప్రజల్లో ఉండాలి, సేవ, అన్ని రకాలుగా వ్యవస్థలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆ రకంగా మాట్లాడి ఇప్పుడు ఆయనకు ఇప్పుడు పోటీ చేయాలా బీఆర్ఎస్ నుంచి లేదా అని నిర్ణయం తీసుకునే అధికారము, హక్కు పూర్తిగా హనుమంతరావు చేతుల్లోనే ఉన్నది. మరి పోటీ చేస్తారా చేయరా అనేది ఆయనే నిర్ణయించుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.